ఈ నెల 7న చిలకలగూడలో జరిగిన యువకుడి హత్య కేసు ఏదైతే ఉందో నగర వ్యాప్తంగా కలకలం రేపింది. చిలకలగూడకు చెందిన యావన్ను నిందితులు 16 నుంచి 17 సార్లు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. అతను గాంధీ ఆసుపత్రికి తరలించలోగా అతను మరణించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితామూర్తి వెల్లడించారు. ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. ఈ హత్య కేసుకు సంబంధించి ఏదైతే యావన్ ఒక అమ్మాయిని ప్రేమించాడో ఆ అమ్మాయికి సంబంధించి ప్రేమ వ్యవహారానికి సంబంధించి హత్య కారణంగా తెలుస్తుంది. యావన్ను అమ్మాయి తరపు తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ అమ్మాయిని కలవద్దని చాలాసార్లు హెచ్చరించారని, అయినా యావన్ అమ్మాయి తరచూ కలుస్తుండడంతో అమ్మాయి బావ సాయి కిరణ్ ఎవరైతే ఉంటారో ఆయన ప్రోద్బలంతో ఈ హత్య జరిగినట్లు తెలుస్తుంది. మొత్తం ఏవన్ ఈ కేసులో ఏవన్గా సాయి కిరణ్, అమ్మాయి బావ సాయి కిరణ్ ఏవన్గా చెప్తూ డీసీ చెప్పుకొచ్చారు. మరోవైపు యావన్ ఏదైతే ఉందో యావన్ కేసు మొత్తం నగర వ్యాప్తంగా కలకలం రేపింది. యావన్ హత్యకు మొత్తం 10 మంది నిందితులు అరెస్ట్ చేశారు. ఇందులో 9 మంది మేజర్లు, ఒకరు మైనర్ ఉన్నట్లుగా డీసీపీ చెప్పుకొచ్చారు. యావన్ 5 రోజుల ముందే యావన్ రెక్కీ చేసి నిఘా ఈ నిందితులు ఎవరైతే ఉంటారో రెక్కీ నిర్వహించి నిఘా పెట్టి ఫ్రెండ్ ఇంటి దగ్గర యావన్ ఉన్నట్లు నిర్ధారించుకుని అతడిపై దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఒకే వ్యక్తి 16 నుంచి 17 సార్లు యావన్పై కత్తితో దాడి చేశాడు. ఈ నెల 7న అతని ఆసుపత్రికి తరలించేలోగా గాంధీ ఆసుపత్రిలో యావన్ తీవ్ర గాయాల పాలై మృతి చెందాడికి. అయితే ఈ కేసుకు సంబంధించి ఒకసారి నిందితుల మొత్తం 10 మందిలో 9 మంది మేజర్లు, ఒక మైనర్ ఉన్నాడు. నిందితుల పేర్లు A1 సాయి కిరణ్ అమ్మాయి బావ, A2 రాజాం పరమేష్ అమ్మాయి అన్నయ్య, A3 రాజాం వంశీకృష్ణ, A4 రాజాం మనీష్, A5 శ్రీగిరి రాహుల్, A6 కుచ్చుల శివానందన్, A7 రాజాం నరసింహ అమ్మాయి తండ్రి, A8 రాజాం శ్రీశైలం అమ్మాయి బాబాయ్, A9 రాజాం మల్లేష్ అమ్మాయి బాబాయ్, A10 మైనర్ బాలుడు. అయితే వీళ్ళందరిలో కూడా ఈ నిందితులు కూడా డ్రగ్స్ టెస్టులు చేశారు. ఎందుకంటే యావన్ మరణించిన రోజు, యావన్ ఏదైతే హత్యకు గురయ్యాడో ఆ రోజు కుటుంబ సభ్యులు పరామర్శించడానికి స్థానిక నేతలు గారు వివిధ పార్టీల నాయకులు కూడా తరలి వచ్చారు. అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి డ్రగ్స్ గంజాయికి బానిసై ఈ 19 నుంచి 21 ఏళ్ల మధ్య యువకులు ఏదైతే ఉన్నారో డ్రగ్స్ గంజాయికి బానిసై హత్యలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నిందితుల్లో ఇద్దరికి, ఈ రాహుల్ శివానందన్కి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా జరుగుతుందని చెప్పి కూడా డీసీపీ చెబుతున్నారు. 19 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా గంజాయి డ్రగ్స్కు దూరంగా ఉండాలి. ఇలాంటి క్షణికావేశం చేసే హత్యలు కానీ వీటన్నిటికీ దూరంగా ఉండాలి. వాళ్ళంతా నేరాలకు పాల్పడుతున్నారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా డీసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా అయితే యావన్ కేసుకు సంబంధించి 10 మంది నిందితులను అయితే అరెస్ట్ చేశారు. అందులో 9 మంది మేజర్లు, ఒక మైనర్ ఉన్నాడు. మొత్తంగా చిలకలగూడ పరిసరం ఏదైతే యావన్ హత్య జరిగిందో చిలకలగూడ ప్రాంతాల్లో మొత్తం కూడా డ్రగ్స్ గంజాయికి బానిసైన యువకులు, 19 నుంచి 21 ఏళ్ల మధ్య యువకులు డ్రగ్స్ గంజాయికి బానిసై ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. మొత్తంగా అయితే యావన్ హత్యకి సంబంధించి 2 ఏళ్ళుగా స్కూల్లో చాలా ఏళ్ళుగా ప్రేమించుకుంటున్న యావన్ అమ్మాయి ఎవరైతే వాళ్ళ ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి ఉందో వాళ్ళిద్దరు కూడా ప్రేమలోనూ ఉన్నారు. వాళ్ళని వద్దని యావన్ కుటుంబ సభ్యులు, అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు చాలాసార్లు హెచ్చరించారు. అయినా కానీ ఇద్దరు కలుస్తుండడంతో యావన్ బావ ఎవరైతే ఉన్నాడో సాయి కిరణ్ ప్రోద్బలంతో ఈ హత్యకి స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. యావన్ తండ్రి పేరును కూడా ఈ నిందితుల్లో చేర్చారు. మొత్తంగా అయితే 10 మందిని అరెస్ట్ చేశారు. ఈ 10 మంది అరెస్ట్ చేసి డీసీపీ రక్షితామూర్తి ఏదో చెప్పారు, 19 నుంచి 21 ఏళ్ల మంది యువకులు, ఆ ఏజ్ మధ్య గ్యాప్లో ఉన్న యువకులు ఈ నేరాలకు పాల్పడద్దు, జాగ్రత్తగా ఉండాలి, డ్రగ్స్ గంజాయికి బానిస కావద్దని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, వంశీ, పల్లవి టీవీ. ఈ రిలేషన్ లో ఉన్నారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇష్టం లేదు. సో అది వల్ల అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ కి కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ అది స్టాప్ కాలేదు. వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇదిలో మెయిన్ ముఖ్యంగా మనకి A1 వచ్చేసి సాయి కిరణ్, ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాలి అని అనుకుంటున్నారు. అంటే బంధువులందరూ మాట్లాడుకుంటున్నారు, సేమ్ ఫ్యామిలీ మెంబర్సే. హీఈస్ ద అమ్మాయి వాళ్ళ పిన్ని కొడుకు. సో ఇట్లాగే పెళ్లి చేసుకున్నాలి అనుకున్నారు. బట్ ఇది తెలిసిన తర్వాత వాళ్ళకి కూడా చాలా కోపం వచ్చి ఇదేమో ఒకటి చేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. అది బట్ స్టిల్ ఇదేం చేంజ్ కాలేదు. సో ఒక 4 days బ్యాక్ ఇది వాళ్ళు ప్లాన్ చేసుకొని సర్వేలెన్స్ పెట్టి ఇది చేశారు. సో ఇమీడియట్లీ మేము వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి మేము ఒక నైఫ్ కూడా, ఈ ఒఫెన్స్ లో యూజ్ చేసిన నైఫ్ కూడా సీజ్ చేసాము. వాళ్ళు వేసుకున్న బట్టలు, షర్ట్స్ మీద బ్లడ్ స్టెయిన్డ్ క్లాత్స్ కూడా సీజ్ చేసాము. ఈ ఒఫెన్స్ చేసేదానికి వాళ్ళు ఒక 2-wheeler కూడా యూజ్ చేశారు. అండ్ వాళ్ళ నుంచి అన్ని మొబైల్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేసాము. సో ఇది ఇంకా మేము టెక్నికల్ ఎవిడెన్స్ అని మేము చెకప్ చేస్తాము ఇన్ అవర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో ఇది మేము ఇది ఫైర్ ఫైటింగ్ మోడ్ లో, మీకు అందరికీ తెలుసు, లాస్ట్ 3-4 days we've all been under lot of pressure. బట్ డిస్పైట్ దట్ ఇది ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరిది ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజు మేము అరెస్ట్ చేస్తున్నాము. ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ చిలకలగూడ పోలీస్ టీమ్ under the able leadership of Ramkrishna SHO as well as their DI Madhu.
and ACP Shashank Reddy and additional DCP Narsaya and all the team members who have worked tirelessly వీళ్ళందరినీ పట్టుకోవడానికి. Thank you so much.